సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణలో ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 75% స్థానిక కోటా చట్టం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఐ అధ్యక్షులు బల్మూరు వెంకట్ పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు ఉద్యోగాలు అంటూ ఈ ప్రభుత్వం చేసిన నినాదాలు మర్చిపోయి విద్యార్థులకు అన్యాయం చేస్తుందని బల్మూరు వెంకట్ అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఒక విద్యార్థికి కూడా ఉద్యోగం తప్పకుండా చేస్తుందని మండిపడ్డారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో 70% అనే చట్టాన్ని ఖచ్చితంగా ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తామంటున్న బల్మూరు వెంకట్తో మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అధ్యాయ వేదికకు సంబంధించి ఈ రోజు ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించినటువంటి 70% మనం చూస్తున్నాం. సో ఈరోజు మనతో పాటు ఎన్ఎస్ రైతులు వెంకట్ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. మనం చూస్తున్నాం అంటే గతంలో ప్రభుత్వం తప్పనిసరిగా కేవలం ఈ కార్యక్రమం అమలు కాదు. ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య లక్షలలో ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు అన్ని కూడా భర్తీ చేసినా ఇతర వేరే కల్పించే అవకాశం ఉన్నాయి, భర్తీ చేస్తలేరు. నిజంగా నిరుద్యోగుల సంఖ్య తెలంగాణ తగ్గాలంటే స్థానికంగా ఉన్న ఈ యొక్క కంపెనీలో కానీ స్థానికులకు 75% కల్పిస్తే ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే వీళ్ళు ఇస్తామని చెప్తుంది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 75% మీద స్థానికులకు కేటాయిస్తే తప్పనిసరిగా దీని ఒక చట్టాన్ని తీసుకొని వస్తే తప్పనిసరిగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా పోతారు. ఈ రోజు ఈ అంశాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అది కీలకైన అంశం. ఇది అందరూ కూడా దీన్ని లేవనెత్తిన అంశం. ఇది కావాలని చెప్పి వేరే ఇతర 5 రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్, గోవాలో వేరే ఇతర 5 రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. మద్యం అమ్మకాలలో మేము ఎంత ముందు ఉన్నామని చెప్పి చూపించినంత శ్రద్ధ ఇటువంటి ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులకి నిరుద్యోగులకి మేలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించినట్టయితే. కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ విధంగా ఓట్లు వస్తాయి అని చెప్పి ఆ అంశంలో ఆలోచించిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా ఈ యొక్క అంశం పైన ప్రతి ఒక్క విద్యార్థిని నిరుద్యోగిని అంశం పైన చైతన్యపరుస్తూ వాళ్ళని కూడా ఈ ఉద్యమాల్లో రోడ్లపైకి తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకంగా అయితే పోరాటం చేస్తామో ఈ తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక తీసుకున్న ఒక ఉద్యమానికి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు లేక ఎన్ఎస్ఐ మేము కూడా వాళ్ళతో పాటు నిలిచి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎన్ఎస్ఐ ముందు పోరాటం చేస్తుంది. అంటే గతంలో మనం చూస్తే ఐటీ పరిశ్రమ ఎంతో మంది కూడా జిల్లాలలో ఇప్పుడు ఐటీ రంగంలో మీరు ప్రోత్సహిస్తే ముఖ్యంగా సరే వేరే ఇతర రాష్ట్రాల కంటే మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు మాట్లాడే అర్హత ఇచ్చింది తెలంగాణలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు. ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తే ఈ పోరాట ప్రతిభను చూసి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వీళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇవన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళనే వీళ్ళు మర్చిపోయి వాళ్ళ ఒక దిక్కు ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ కమిషన్లకు అభివృద్ధి పడుతూ నీ పొట్ట నింపుకోనికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బయటికి వెళ్ళి తక్కువ వచ్చే ప్రయత్నంలో భాగంగా స్థానికంగా ఉన్న మన ప్రజలకి మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. ఐటీ రంగాన్ని డెవలప్ చేయడం మేము ఎక్కడ వ్యతిరేకిస్తలేము, కానీ డెవలప్ చేసే ఐటీ రంగంలో కనీసం స్థానికంగా మన దగ్గర కట్టే ఇంట్లో మన దగ్గర డెవలప్ అయ్యే కంపెనీలలో మనకే ఉద్యోగం లేకపోతే ఆ కంపెనీలు దేనికోసం అని చెప్పి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మీరు మద్దతు. ఈ ఉద్యమానికి కేవలం మద్దతు కాదు, ఎన్ఎస్ఐ కేవలం మద్దతుతో కాదు, ఎన్ఎస్ఐ అనేది ఉద్యమానికి ముందుండి పోరాటం చేస్తాం. ఈ యొక్క ఉద్యమం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చే ఒక క్రమంలో ఎన్ఎస్ఐ ముందు వరుసలో ఉండి ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచి ఒక చట్టాన్ని తీసుకొచ్చే వరకు మేము గ్రౌండ్లో పోరాటం చేస్తాం. మొత్తంగా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ వేదికకు సంబంధించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ఎస్సీ కూడా ముందంజలో ఉంటుంది. ముందంజలో ఉండి పోరాడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనుక జర్నలిస్ట్ సామర్థ్యం తెలంగాణ